కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభకు కష్టపడి సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారని, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన అందుబాటులో లేనందువలన జనసేన పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి కొణిదెల నాగబాబు అధ్యక్షతన కుమారపురం గోకులం నందు పారిశుద్ధ్య కార్మికులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. అయితే దాదాపు 50 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రాంతాన్ని క్లీన్ అండ్ గ్రీన్ గా మార్చేందుకు పారిశుద్ధ్య కార్మికులు ఎంతగానో శ్రమించారు. ఈ నేపథ్యంలో మెగా బ్రదర్ ఎమ్మెల్సీ నాగబాబు వారిని సత్కరించారు. నాగబాబు ఆయనతో పాటు జనసేన పిఠాపురం నుంచి మర్రెడ్డి శ్రీనివాసరావు, టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్, కుడా చైర్మన్ తుమ్మల బాబు తదితరులు పారిశుద్ధ్య కార్మికులను సత్కరించారు. అదేవిధంగా ఈ సభ విజయవంతంకి కృషి చేసిన వారికి అభినందనలు తెలిపారు. అనంతరం నాగబాబు మినహా మిగిలిన వారు మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నామని, ఇలాంటి జయకేతనం సభ ఎక్కడ జరిగి ఉండదని, మరలా జరిగితే అది జనసేనతోనే సాధ్యమని అన్నారు. గౌరవించుకోవడం అనేది జనసేనకు చాలా గర్వకారణం. ఎందుకంటే సమాజంలో చెడుని కుళ్ళుని క్లీన్ చేసేటువంటి ఇంటిలో మీరు చిన్న విషయం మీరే కనుక లేకపోతే ఏ మనిషి వాడు ఇంట్లో కానీ వాడు ఊళ్ళో నెక్స్ట్ మినిట్ ఖాళీ చేయాలి. మీరు ఒక్కరోజు స్ట్రైక్ చేసిన 2 రోజులు స్ట్రైక్ మీ బాధ్యత కష్టం, అంత గొప్ప కష్టం, అంత గొప్ప ప్రన్యాసం. మీ మీద మాకు అపారమైన గౌరవం. ఇలా చేరుకున్నారు. సో ఈ సభని ఇంత విజయవంతంగా చేసినందుకు నేను ఇవాళ ఇక్కడ సభ పెట్టిన దానికి ముఖ్య కారణం థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞత జరుపుకోవడం. నిన్న మా ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు ఈ 10 ఏళ్ళ 11 ఏళ్ళ ఈ పయనంలో ఆయనకు ఎవరెవరు ఆయన వెంట ఉన్నారో వాళ్ళందరికీ మేము కృతజ్ఞత తెలుసుకోవాలని చెప్పి సభాముఖంగా ఒక ప్రొఫెసర్, సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ని సన్మానం చేసి కృతజ్ఞత చెప్పడం అయింది. అలాగే మిగిలిన నాయకుల్ని మనోహర్ గారినైతేమి, హరిప్రసాద్ గారినైతేమి, ఆయన వెంటున్న సందీప్ గురించి కానీ అందరి గురించి చెప్పి ఆయన కృతజ్ఞతా భావం ఉండడం చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. సో కానీ అదే స్ఫూర్తితో ఇవాళ మేము అందరికీ ఒకసారి కృతజ్ఞత చెప్పుకుంటాం. ఈ సభను ఇంత విజయవంతంగా చేసినందుకని చెప్తూ ముఖ్యంగా పిఠాపురం ప్రజలు, ఎందుకంటే మనకు రాష్ట్రం దేశం నలుమూల నుంచి వచ్చిన వాళ్ళందరికీ పిఠాపురంలో ఎటువంటి అసౌకర్యం లేకుండా ఇంత మండు ఎండల్లో వాళ్ళకి కంటిన్యూస్గా నీళ్ళు అయితేమి, పుచ్చకాయలు అయితేమి, మజ్జిగ అయితేమి, భోజనాలు అయితేమి, ఇట్లా వివిధ సౌకర్యాలు అందిస్తూ ఉదయం 9-10 గంటల నుంచి మొదలైంది రాత్రి 1 గంట దాకా చేస్తూ ఎవరికి వారు మేము చెప్పినా చెప్పకపోయినా పిఠాపురానికి వస్తున్నారు కాబట్టి మా బాధ్యత అని చెప్పి ఎవరైతే పిఠాపురం ప్రజానీకం అంతా ఏకమై ఇక్కడ వచ్చిన అనేక మంది లక్షలాది మంది జనసైనికులకు ఈ విధంగా సేవలు అందించారో వాళ్ళకి మేము కృతజ్ఞతతో ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. అలాగే మా తరఫున పనిచేసిన వాలంటీర్ వ్యవస్థ కూడా చాలా కష్టపడి పనిచేసింది. జనసేన పార్టీలో 500 మంది వాలంటీర్లు, అలాగే సుమారు 2000 మంది పోలీసులు. అంత మండుటెండలో ఐజీ అశోక్ గారు కనిపించారు రోజంతా నిలుచుకొని. ఎస్పీ బిందు మాధవ్ గారు రాబోయేంత వరకు అక్కడే ఉన్నారు. మన శ్రీనివాస్ గారు, చాలామంది సీనియర్ అధికారులు, మన సిఐ శ్రీనివాస్ గారు సీనియర్ అధికారులు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చారు. ఇక్కడ పోలీసులు, సబ్ ఇన్స్పెక్టర్లు, పోలీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు అంతా కూడా ఈ సభలో ఇంతమంది లక్షలు వచ్చినప్పుడు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని ట్రాఫిక్ నిబంధనలు అయితేవి, అందరు జనాలకి సేఫ్టీ అయితేవి, అవన్నీ చేసి చూసినందుకు
వాళ్ళకు కూడా మా జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. అలాగే మా రావు గారు చెప్పినట్టు పారిశుద్ధ కార్యక్రమాలు, ఎందుకంటే ఇంతమంది వచ్చినప్పుడు న్యాచురల్గా చాలా పేరుకోబోతుంది చెత్త. అటువంటి దాన్నంతా తీసి మళ్ళా మన పిఠాపురాన్ని శుభ్రం చేసి వాళ్ళు ఎవరు చేయని పనులు చేసే ఇటువంటి శానిటేషన్ వర్కర్లు వాళ్ళకు కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. మా పార్టీ నుండి మా ప్రోగ్రామ్ కమిటీ కేకే గారు వారు కూడా, అలాగే సురేష్ నాయకుల వాళ్ళు ఈ గ్రౌండ్ అని చెప్పినప్పటి నుంచి వాళ్ళందరూ ఒక టీమ్గా ఫార్మ్ అయ్యి ఆ గ్రౌండ్ ప్రిపరేషన్ చేయించి సభ ముగిసేంత వరకు అక్కడే ఉండి చేసి మీ అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటాం. అలాగే ఈ మొత్తం కార్యక్రమానికి నేతృత్వం వహించిన మనోహర్ గారికి, హరిప్రసాద్ గారికి, మా ఇక్కడుండి మా బైరెడ్డి గారిని మేము చాలా ప్రేమగా చీఫ్ సేవక్ అని చెప్పుకుంటున్నాం అందరికీ. మా బైరెడ్డి గారు ఎటువంటి ఇవి ఆశించకుండా ఎంతసేపటికి సేవయే తన నచ్చడంతో చేసుకుంటున్న బైరెడ్డి గారికి కూడా మేము హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం.